హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగాలు. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకు తెలంగాణలో ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీఎస్ఆర్టీ ఏదైతే తెలంగాణ ఆర్టీసీ ఉందో, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. అండ్ ఈ నోటిఫికేషన్ని మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే టేకప్ చేస్తున్నారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మొత్తం రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ వీడియోలో మనం టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుందాం. వేకెన్సీస్ యొక్క బ్రేకప్ కూడా చూసుకుందాం. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేటివి కూడా చూసుకుందాం. ఫస్ట్ మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే పోస్ట్ వచ్చేసరికి సూపర్వైజర్ ట్రైనింగ్, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇన్ టీఎస్ఆర్టీసీ అండ్ అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇన్ టీఎస్ఆర్టీసీ. పోస్ట్ కోడ్ వచ్చేసరికి 4748. మనకు టోటల్గా వేకెన్సీ వచ్చి 198 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ట్రాఫిక్ సూపర్వైజర్ 84 ఉన్నాయి అండ్ మెకానికల్ సూపర్వైజర్ వచ్చేసరికి 114 ఉన్నాయి. బేసిక్ వచ్చేసి రెండింటికి శాలరీ అయితే సేమ్. బేసిక్ 27,080 నుంచి 81,400 మధ్యలో అయితే మీ యొక్క బేసిక్ అయితే డిపెండ్ అయి ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్కి మనకు ఆన్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్. అండ్ వచ్చేసరికి 30th December 8 AM నుంచి 20th January till 5 PM వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది మనకు సూపర్వైజర్ ట్రైనింగ్, ఏదైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉందో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనకు కాంటిజినస్ జోన్ క్యాడర్ అని ఉంది కదా, 1, 2, 3 3 జోన్లు అయితే డివైడ్ అయి ఉన్నాయి. 3 జోన్లకి ఒక్కొక్క జోన్కి మనకు ఫస్ట్ జోన్లో కాళేశ్వరం, బాసరా, రాజన్న అని 3 జోన్లు ఉన్నాయి. సెకండ్ కాంటిజినస్ జోన్కి భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ ఉంది. అండ్ థర్డ్ దానికి ఓన్లీ చార్మినార్. సో టోటల్గా మనకు ఎల్ఆర్ అంటే ఎల్ఆర్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్, అంటే ఏమన్నా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అలాంటి ఫిలప్ చేయాల్సిన ఏమైనా ఉంటే విత్ ఇన్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ వాళ్ళకి వర్తిస్తుంది అది. డిఆర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకు ఎల్ఆర్లో 7 ఉన్నాయి అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 63 ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 7 టోటల్గా 84 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనకు 2268 అండ్ అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 16 టోటల్ 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఓన్లీ జోన్ వైజ్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి వేకెన్సీస్ అనేవి మనకి ఇదే పీడిఎఫ్లో క్యాస్ట్ వైజ్గా అలా కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకుందాం. ఇక్కడ మనం కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీ అయితే డిస్ట్రిబ్యూషన్ చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అండ్ డిపార్ట్మెంటల్ రెండు మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే పోస్ట్లో వేకెన్సీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ అలాగే 48 వేకెన్సీ ఏదైతే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్డ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, నోటిఫికేషన్ అనేది కూడా ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి ఎవరైతే SC/STs లోకల్ టు తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 400 రూపీస్ ఉంది అండ్ ఆల్ అదర్స్కి 800. అలాగే మెకానికల్ సూపర్వైజర్ కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్ అప్లికేబుల్గా ఉంది. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకున్న తర్వాత అప్లై చేయండి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి, క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రం ఫిల్అప్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కండిషన్స్ ఎలా, ఫోటో సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఏ లిమిట్లో ఉండాలి అనేటివి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లోడింగ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవన్నీ రెడీ చేసుకోండి. స్పెషల్ రిజర్వేషన్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ ఒకసారి రిక్రూట్మెంట్ అయితే డీటెయిల్గా చదువుకోండి, రిజర్వేషన్స్ వాటికి సంబంధించి. అండ్ మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు 47 పోస్ట్ కోడ్ ఏదైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అని ఉందో ఆ ట్రైనింగ్ పోస్ట్కి అయితే చూసుకుందాం. మస్ట్ పొజెస్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ awarded by any university in India.
ఈ 47 పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో దానికైతే మనకు నార్మల్ ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ప్రిస్క్రైబ్ డేట్ వచ్చేసరికి మనకు 1 జూలై 2025 ఈ డేట్ లోపు మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఎవరైతే క్యాండిడేట్స్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నో వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ కోడ్ 48 ఏదైతే ఉందో దానికి మనకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కండక్టెడ్ బై టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉందో ఆర్ దాని యొక్క ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ కూడా మనకి లిమిటెడ్ డేట్ వచ్చి 1 జూలై 2025. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో బీఈ బీటెక్ ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్టులకి. ఇక్కడ కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ మనకు ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అంటే ఎంత ఉండాలి, ఐసైట్ విజన్ ఎంత ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ లేదా స్కీమ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉండబోతుంది అంటే 200 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. రెండింటికి పోస్ట్ కోడ్ 47 అండ్ 48 రెండు సేమ్. ఇంట్లో మనకు టోటల్గా 6 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సూపర్వైజరీ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. అండ్ ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, అలాగే ఉర్దూలో కూడా ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి అయితే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఓఎంఆర్ షీట్లో ఉండడం జరిగింది. సిబిటీ అయితే కాదు, ఆఫ్లైన్ పేపర్ ఓఎంఆర్ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ఎలా ఉండబోతుందంటే యాజ్ పర్ మెరిట్ అయితే ఉండబోతుంది సెలెక్షన్. అండ్ ఇక్కడ ఇవ్వడం ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంటిన్యూస్ జోన్ క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ 5% పోస్టులు ఏవైతే ఇప్పుడు టోటల్గా 100 పోస్టులు ఉన్నాయి అనుకో, దాంట్లో ఫస్ట్ 5 పోస్టులు అనేవి డిసెండింగ్ ఆర్డర్లో మెరిట్లో ఉన్న డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్టయితే కంబైన్డ్ టోటల్గా వేరే జోన్ల నుంచి కానీ అలా ఒక 5% మాత్రం ఓపెన్ కేటగిరీ అనే టైప్లో ఉంది. అండ్ మిగతా 95% మాత్రం ఆ జోన్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవి ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఫస్ట్ 5% ఆఫ్ ద పోస్ట్ షల్ బి ఫిల్డ్ ఫాలోయింగ్ కంబైన్డ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ 95% ఆఫ్ ద పోస్ట్ షల్ బి ఫిల్డ్ బై ద లోకల్ క్యాండిడేట్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జోన్స్. సో ఇప్పుడు 100 పోస్టులు ఉంటే 5 పోస్టులు కంబైన్డ్ తెలంగాణ స్టేట్ మొత్తం కంబైన్డ్లో టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 95% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ జోన్కి సంబంధించిన క్యాండిడేట్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే, ఇలాంటి జాబ్ అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రెంటిస్ నోటిఫికేషన్స్ కానీ, పిఎస్యూకి సంబంధించిన కానీ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ స్టేటస్, రిజల్ట్స్ ఇవన్నీ. సో మీ గ్రూప్లో ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.